మీడియా మిత్రులకి నమస్కారం. మిమ్మల్ని కలుసుకోవటం సంతోషం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి, వామపక్ష పార్టీలకి ప్రత్యేకించి సిపిఎంకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే అవకాశం పార్లమెంట్లో కల్పించాలి అని అభ్యర్థించడానికి నేను ఢిల్లీ నుంచి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మొదటిది, బీజేపీని ఓడించకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు. 17 ఎన్నికలు అయిపోయి 18 ఎన్నికల్లోకి మనం వచ్చాం. గత ఎన్నికలకి చాలా తేడా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తాం, గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు ఏర్పడితే మళ్ళీ 5 సంవత్సరాలకి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి జరిగే ఎన్నిక ఏమిటి అని అన్నప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా లేదా నియంతృత్వం వైపు వెళ్ళాలా, లేదు భారతదేశంలో పౌర హక్కులు ఉండాలా లేదు తిరిగి మనం ఆధిపత్యం వైపు వెళ్ళాలా అనేది ఎన్నికలో నిర్ణయించబడింది. అంతేకాదు, ప్రభుత్వ రంగం, పారిశ్రామిక రంగం అనేది ఇవాళ భారతదేశానికి అత్యంత కీలకమైంది. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా మనం నిలబడటానికి 3 ముఖ్యమైన కారణాలు. ఒకటి పారిశ్రామిక రంగము, రెండోది వ్యవసాయ రంగము, మూడోది సేవా రంగం. ఇవాళ ఈ ఎన్నికలో మనం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ముందుకెళ్ళటమా లేదు అంబానీ లాంటి వాళ్ళు ప్రజల ముందుకెళ్ళటమా అంబానీలు ముందుకెళ్ళటమా? అంబానీలు ముందుకెళ్ళటం అనేది బీజేపీ గెలిస్తే అంబానీ ముందుకెళ్తాడు, బీజేపీ ఓడిపోతే ప్రజల ముందుకెళ్తారు. అంతేకాదు, మన వ్యవసాయంగా చాలా ముఖ్యమైనటువంటి దేశం. 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది, 15 కోట్ల కమతాలు ఉన్నాయి. మన సన్నకారు రైతులు వ్యవసాయం మంది. వ్యవసాయం ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉండాలా, కంపెనీ చేతుల్లోకి వెళ్ళాలా? అంటే మన వ్యవసాయం అమెరికా లాగా ఉండాలా, ఇండియా లాగా ఉండాలా? ఇది నిర్ణయించేటటువంటి ఎన్నికలు. ఫైనల్గా భారతదేశ సమైక్యత, సమగ్రత, ఐక్యత ఈ ఎన్నికలో తీర్పు అని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికలు జరిగేదాకా ఎవరైనా ఎన్నికల్లో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన భువనగిరిలో ఒక ఎంపీ గెలిస్తే, ఇప్పుడు మేము ఎన్నికల తరపున ప్రచారం చేస్తున్నాం. రేపు సిపిఎం గెలిస్తే భువనగిరి ప్రజల ఎంపీ, పార్టీ ఎంపీ కాదు, పార్టీ తరపున గెలిచినటువంటి ఎంపీ. కానీ మోడీ గారు బహిరంగ సభల్లో అత్యంత నికృష్టంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉంటే, ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కింద స్థాయిలో మాట్లాడారు అన్నా కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా రాజస్థాన్లో మొన్న మీటింగ్లో మాట్లాడుతూ మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు గెలిస్తే డబ్బంతా తీసుకుపోయి ముస్లింలకు పెడతారు. ఇది ప్రధానమంత్రి అనాల్సిన మాటేనా? అసలు ఎటువైపు పోతున్న ఎన్నికల క్యాంపెయిన్, ఏ వైపు దారి తీస్తే? అంటే ఏమిటి? ఎన్నికలని ముస్లిం వర్సెస్ హిందువుగా మార్చాలి అంటే మొత్తం పేరుతో ఎన్నికలు నిర్వహించాలని నరేంద్ర మోడీ గారు భావిస్తున్నారు. ఇది కరెక్టా? అసలు నిజంగా ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తే వెంటనే నరేంద్ర మోడీ గారికి సోకాజు నోటీస్ ఇవ్వాలి, కేసు పెట్టాలి. కానీ దురదృష్టం ఏమిటంటే ఢిల్లీలో మా బృందాకర్త గారు కేసు పెడితే రిఫ్యూజ్ చేశారు పోలీసులు. మేము కేసు అంటే ప్రధానమంత్రికి అయితే ఒక హక్కు ఉంటుంది, సాధారణ ప్రజలకైతే ఎన్నికల్లో ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్ ఉంటుంది, విమానాల్లో తిరిగే రైట్ ఉంటుంది తప్ప ఏ వ్యక్తి మామూలు సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఎన్నికల కమిషన్ రూల్స్ను పాటించాలి. అంటే ఇది రాబోయేటటువంటి ఎన్నికలు, మొన్న 19వ తారీఖు జరిగిన మొదటి ఫేజ్ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోబోతా ఉంది దేశంలో. కాబట్టి ఎట్లనైనా అధికారంలోకి రావాలంటే మత పిచ్చిని రెచ్చగొట్టాలి, ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలి అని నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది, ఇది దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎన్నికల కమిషన్తో పాటు సుప్రీంకోర్టు కూడా దీంట్లో జోక్యం వేద సెక్యులర్ కంట్రీ మనం కాదు, ప్రపంచవ్యాప్తంగానే విమర్శలు వస్తున్నాయి దీని మీద. అందువల్ల మోడీ గారు రేపు జరగబోయే ఎన్నికల్లో మేము గెలిస్తే ఏం చేయబోతాం అనేటువంటి ఒక
ఇండికేషన్ని ఎన్నికల క్యాంపెయిన్లు ఇస్తున్నారు. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీని ఓడించకపోతే భారతదేశం యొక్క ఐక్యత నిలబెట్టడం సాధ్యం కాదు. మోడీ గారి యొక్క ఎన్నికల ప్రచారం అదే పద్ధతిలో మనకు కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటి, అసలు బీజేపీ మేనిఫెస్టో? బీజేపీ చెప్పింది ఏంటంటే సంకల్ప పత్రం. ఏంటి మీ సంకల్ప పత్రంలో? ఇలా సంకల్ప పత్రంలో అందరి ఇలా దేశంలో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, చాలా ముఖ్యమైనటువంటి అంశం. అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి ఎంప్లాయ్మెంట్ని కల్పించేది మనకు ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగం. ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి, ఎందుకంటే 70% మంది 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రెండోది భారీ స్థాయిలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు ప్రభుత్వ రంగం రావాలి. అసలు మీరు ప్రభుత్వ రంగమే మీ దాంట్లో ప్రాధాన్యత లేదు. ఇంకా చెప్పాల్సి వస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని అమ్మేయటం తప్ప ఒక్క ప్రభుత్వ రంగాన్ని కూడా భారతదేశంలో ప్రారంభించలేదు. మీరు ప్రభుత్వ రంగాన్ని స్ట్రెంథెన్ చేయకుండా, చిన్న పరిశ్రమలు రాకుండా ఎంప్లాయ్మెంట్ని ఎట్లా జనరేట్ చేయగలుగుతారు? కాబట్టి ఇవాళ అది. రెండోది వ్యవసాయంలో ఇప్పటికే మన పిల్లలు ఎవరు వ్యవసాయం చేయట్లేదు, ఎందుకంటే లాభసాటిగా లేదనేది. యూరోప్లో అమెరికాలో చేస్తారు, కొంత లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వం 3% ఆధారపడ్డటువంటి అమెరికాలో యూరోప్లో 80% సబ్సిడీ ఇస్తున్నారు రైతులకి. 60% ఆధారపడ్డటువంటి మన దేశంలో మనం ఎంత సబ్సిడీ ఇస్తున్నాం? ఇప్పుడు అందరూ రైతు ఉద్యమం అడుగుతుంది ఏమిటనంటే C2+, అంటే రైతుకు మద్దతు ధర ఇవ్వండి అని. మీ సంకల్ప పత్రంలో C2+ లేదు, అసలు మద్దతు ధరే లేదు. మూడోది మనం అడిగేది ఏమిటి? ఇంకొకటి, భారతదేశం లౌకిక తత్వం కావాలి, భారతదేశం ముందుకెళ్ళాలి, ప్రజాస్వామ్యం ఉండాలి. మీ దాంట్లో ప్రజాస్వామ్యం ప్రస్తావనే లేదు. అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది సంకల్ప పత్ర కాదు, మరణ పత్రం. దేశాన్ని, ప్రజల్ని మరణ పత్రంగా మార్చింది తప్ప ఇది సంకల్పం అనేది కాదు. అందువల్ల ఈ ఎన్నికల్లో మేము పూర్తిగా చెప్పగలం, ఇంతవరకు ఏ పార్టీకి లేని వ్యతిరేకత బీజేపీ పార్టీకి వస్తుంది. ఎన్నికల్లో సీట్లు, ఓట్లే కాదు. రాజస్థాన్లో, వెస్టర్న్ యూపీలో, హర్యానాలో, పంజాబులో రైతులు మీరు మా గ్రామాలకి క్యాంపెయిన్కు రావద్దని బీజేపీకి వ్యతిరేకంగా బ్యానర్లు కడుతున్నారు. చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. అసలు మీ దగ్గర మా ఊరికి మీరు రావద్దు. మరి ఇది ఏ ఇండికేషను? ప్రధానంగా అట్లా కడుతున్న అందరూ చేస్తున్నటువంటిది రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాజిక తరగతులు. ఎందుకంటే మీ వల్ల మాకు నష్టం జరిగింది, మీరు మద్దతు ధర ఇవ్వలేదు అనేటట్లు. అది చూసిన తర్వాత కూడా నరేంద్ర మోడీకి కనియుప్పు కరక్కుపోగా మతాన్ని రెచ్చగొడుతున్నాడు. బీజేపీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టేది ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోతామనే ఒక భయం బీజేపీకి పట్టింది. సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఎన్నికల్లో బీజేపీ ఓడిపోద్ది. బీజేపీ ఇతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తాయి. ఇది మొదటిది మీ దృష్టికి తెచ్చేది. తెలంగాణ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది, బీజేపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం ఉండొద్దు. బీజేపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం కనుక ఉంటే మరో కర్ణాటక లాగా ఇక్కడ మతం పెరిగితే అభివృద్ధి ఆగిపోద్ది. బీజేపీ రావటం అంటే అభివృద్ధి ఆగిపోవటమే. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోద్ది, వ్యవసాయం అభివృద్ధి ఆగిపోద్ది, మొత్తం ప్రజల అభివృద్ధి ఆగిపోతుంది. ఇక్కడ బీజేపీని ఓడించి తెలంగాణ యొక్క ఐక్యతని, సమైక్యతను కాపాడండి, వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వద్దు అని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ నుంచి తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి. ఎందుకనంటే ఆంధ్రాను చూస్తున్నాం. ఏంటి ఆంధ్ర రాజకీయాలు? తెలుగుదేశం ఎన్డీఏలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని బలపరుస్తాడు. అంటే అపోజిషను ప్లస్ రూలింగ్ పార్టీ ఒకే పార్టీని బలపరుస్తున్నటువంటి స్థితి చరిత్రలో ఆంధ్రాలో బికాజ్ ఆఫ్ బీజేపీ. అందువల్ల తెలంగాణ చాలా అంశాలలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇండికేషన్ నిలబడాలనంటే, అభివృద్ధి కావాలంటే, భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీని ఓడించాలి, తెలంగాణలో ప్రాతినిధ్యం ఉండకూడదు అని సిపిఎం పార్టీ కోరుతున్నాం. ఇక చివరిగా భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి ఓటేయండి, సిపిఎం పార్టీని గెలిపించండి. ఎందుకు అడుగుతున్నామనంటే ఇది సిపిఎం స్ట్రెంగ్త్ పార్లమెంట్లో పెరగాలి. కమ్యూనిస్టులు సిపిఎం స్ట్రెంగ్త్ పెరగాలి. 2004లో కమ్యూనిస్టులకు 60 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ బలాన్ని ఉపయోగించుకొని ఉపాధి హామీ చట్టాన్ని ఆ బలంతో మేము తీసుకురాగలిగాము, ఫారెస్ట్ యాక్ట్ని తీసుకొని రాగలిగాము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మేము తీసుకొని రాగలిగాము. కాబట్టి కమ్యూనిస్టులు
పార్లమెంట్లో సంఖ్య పెరగాలి. ఇవాళ కేరళలో మా సంఖ్య గతంలో 1 ఉంది, ఇవాళ అత్యధిక స్థానాలు కేరళలో సిపిఎం పార్టీ గెలవబోతూ ఉంది. మొన్న జరిగిన తమిళనాడులో మేము 2 సీట్ల పోటీ 2 గెలుస్తాం, రాజస్థాన్లో 1 పోటీ చేసి అది గెలుస్తాం, బెంగాల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, ఈసారి బెంగాల్ నుంచి కూడా పార్లమెంట్లో సిపిఎం పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి జనరల్ రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ తెలంగాణలో ఇవాళ ఒక కీలకమైన దశలో తెలంగాణ రాష్ట్రం ఉంది. పాత ప్రభుత్వం ఓడిపోవటం, కొత్త ప్రభుత్వం రావటం. కాబట్టి భువనగిరి వరకు సిపిఎం పార్టీని గెలిపించండి అన్నటువంటి విజ్ఞప్తి మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మరే కొంతమంది బరితెగిస్తున్నారు. సుప్రీంకోర్టు ఎలక్షన్ బాండ్లను రద్దు చేస్తూ అద్భుతమైనటువంటి కామెంట్లు చేశారు. ఎలక్షన్ బాండ్ అంటే క్రీడ్ఫో ఒక్కటే కాదు, పొలిటికల్ కరప్షన్ అని చెప్పింది. ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పుని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అంటే ఒక అసంతృప్తిని వ్యక్తం చేయటం వేరు, వారు మాట్లాడే పద్ధతే సుప్రీంకోర్టును కూడా సవాల్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు సిఏఏ వచ్చింది, మీకు ప్రపంచం అంతా విశ్వగురువు అంటున్నారు కదా, ఇలా ప్రపంచం అంతా సిఏఏ దాని మీద గొగ్గోలు పెడుతున్నారు. మతమాధారితంగా పౌరసత్వం ఇవ్వటం ఏమిటి, ఇవెందో ఇది చాలా దేశాల్లో కూడా లేదు అని ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అమెరికాలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నింటి మీద పోరాటం చేయాలంటే కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిస్టుల వాయిస్ ఉండాలి. కమ్యూనిస్టులు అంటే అర్థం ఏంటంటే ప్రజల వాయిస్ కావాలి. ఆ ప్రజల వాయిస్ వినిపించగలిగింది పార్లమెంట్లో కమ్యూనిస్టులు. కాబట్టి భువనగిరిలో జహాంగీర్ని గెలిపించాలి. జహాంగీర్ చాలా మేము చెప్తున్నాం, పోటీ చేసినటువంటి ఇన్ఫాక్ట్ నేను ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాను. మనకంటే వెనకొచ్చినటువంటి ఎయిమ్స్లో ఉన్న సౌకర్యాల్లో 1/3 కూడా లేదు ఇక్కడ. కారణం ఏమిటనంటే ఎంపీకి అసలు శ్రద్ధ లేదు. ఎంపీ గారికి పార్టీలు మారేటట్టు ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంటుంది? ఏ రైడ్తో బీజేపీలో మీరు ఏం అభివృద్ధి చూసి బీజేపీలోకి మారారు? ఇలా మేము అడుగుతున్నాం. నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని, అసలు కుల జనగణనే చేపట్టినటువంటి బీజేపీలో ఓట్లు ఎట్లా అడుగుతారు బీసీ పేరుతో? మేము అందరం అడుగుతుంది బీసీ జనాభా లెక్కలు తీయండి అని. బీసీ జనాభా లెక్కలు కూడా అంగీకరించినటువంటి ఒక ఉన్మాద పార్టీలోకి మీరు మారారు అని అంటే ఎంపీ గారు మీకు ఏ రైట్ ఉంది అసలు? అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఏ ప్రజాసేవ? కాబట్టి మీరు డబ్బు ద్వారా, అధికారం ద్వారా ప్రయత్నం చేయటం తప్ప, జహాంగీర్ 30 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నాడు, ప్రజల కోసం సర్వీస్ చేశాడు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు. కానీ జహాంగీర్ అన్ని రకాలుగా అర్హత కలిగినటువంటి వ్యక్తి, ప్రజల వాణిని వినిపించగలిగినటువంటి వ్యక్తిగా అనుకుంటున్నాం. కాబట్టి జహాంగీర్ గారిని గెలిపించాలి అని కూడా రాష్ట్ర నాయకత్వం అడిగారు. కాబట్టి మిగిలినటువంటి చోట్ల ఖచ్చితంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తారు. దాంట్లో ఎలాంటి బీజేపీ మే 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎండి జహాంగీర్ని గెలిపించాలని, సుత్తి కొడవలి నక్షత్రం మృతి మీద ప్రజలందరూ అత్యధిక ఓట్లు వేయాలని చెప్పి మీడియా ద్వారా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది. బీజేపీ అధికారంలో ఉండి కూడా 10 సంవత్సరాలు అయింది. బీజేపీ అధికారం రాకముందుకు అత్యధిక కాలం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా బాధ్యత వహించాల్సినటువంటి రాజకీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 3 తన పాత్రను తాను పోషించడంలో వైఫల్యమయ్యాయి. తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యలు మాట పూటకొక పార్టీ, పూటకొక వేషధారణతో వచ్చేటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్లో గెలిపిస్తే అసలు రేపు కేరళ అడ్రస్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు కానీ సరిహద్దులు కానీ తెలియనటువంటి మనిషి. బీజేపీ అభ్యర్థి బోర నరసయ్య గౌడ్ బీజేపీతో గెలిచిన తర్వాత ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిణామాల రీత్యా మళ్ళీ 3వసారికి బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అధికారం రావాలనుకో మళ్ళీ కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిందనుకో ఆయన బీజేపీలో ఉండడో కాంగ్రెస్లో ఉండడో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవినీతి, అవకాశవాద,
డబ్బు, లేకపోతే మతము, కులము, లేకపోతే ఇతరాలు రెచ్చగొట్టి ఓట్లు అడిగేటువంటి పద్ధతిని ప్రజాతంత్రవాదులు, భువనగిరి ప్రజలు గమనించాలి. విజ్ఞప్తితో ఆలోచించి